హాయ్, ఐఎమ్ సతీష్. ఇవాళ మనతో ఉన్నారు సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఆయనతో కాసేపు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సారంగపాణి జాతకంతో ఎవరి జాతకం మార్చబోతున్నారు సార్? ముందుగా నిర్మాత జాతకం మారితే బాగుంటుందని. అఫ్కోర్స్ ఆయన మంచి సక్సెస్లో ఉన్నారు యశోద తర్వాత కూడా, కాబట్టి ఆయన జాతకం బాగుండాలి ఫస్ట్. తర్వాత అఫ్కోర్స్ మా అందరి జాతకాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య దర్శి జాతకం కూడా చాలా బాగుందని తేలింది కోర్టుతో. సో ఇట్స్ మంచి ఒక ఆరోగ్యకరమైన, ముఖ్యంగా వేసవి సెలవుల్లో కుటుంబం మొత్తం సరదాగా చూడదగే సినిమాలు కొంచెం ఈ మధ్య మనకి తక్కువ అయ్యాయి. ఎక్కువ మన రీల్ బేస్డ్ హ్యూమరు, లేకపోతే వాట్సాప్ జోక్ బేస్డ్ హ్యూమర్ లాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. కథ, పాత్రలు, ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్, రకరకాల కోకి క్యారెక్టర్స్ అంటారు చూడండి, గమ్మత్తైన పాత్రలు. ఒకప్పుడు ఒక శ్రీవారికి ప్రేమలేఖలో, లేకపోతే ఆ ఒకటి అడక్కు, అప్పులప్పారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమా లాంటి ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ మనకి ఇప్పుడు తగ్గింది. అలాంటి ధోరణిలో ఉండే సినిమా సారంగపాణి జాతకం. అందుకని ఇది ఒక మంచి ఏమంటారంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్న సినిమా ఇది. అంటే ఒక డేట్ మూవీ కింద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా తీసే అవకాశం నాకు తీయాలని చాలా కాలంగా ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో తీరిందని అనుకుంటున్నాను. సో అందరి జాతకాలు మారాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ సినిమాతో. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫేజ్లో యాక్షన్ మూవీస్ అనేది ట్రెండ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ కరోనా మళ్ళీ ఈ టైంలో కామెడీ ఫిల్మ్స్ అని వస్తున్నాయి, లైక్ మ్యాడ్ 1, మ్యాడ్ 2 అండ్ డీజేటీలు 1, 2. సో మీరు రాసుకునే టైంలో అంటే ముందే ఈ ట్రెండ్ ఏమన్నా పట్టుకోవడానికనే ఈ జానర్లో వచ్చారు? ఎందుకంటే అంత ముందు సినిమా వి సినిమా తర్వాత ఇంకో సినిమా తర్వాత ఆమె గురించి మీకు చెప్పాలి. డ్రామా, అది ఇమోషనల్ డ్రామా అది. అంటే నేను అలా అనుకోలేదండి. ప్రధానంగా నాకు తెలిసి ఇంకా రావాల్సిన కామెడీస్ ఇంకా రావట్లా నా దృష్టిలో. ఇంకా మన యాక్షన్ సినిమాలే డామినేట్ చేస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాలు ట్రైలర్స్ మీరు చూస్తే మీడియం రేంజ్ టు బిగ్ స్టార్ సినిమాలు అన్నీ ప్రిడామినెంట్లీ యాక్షన్ ఫిల్మ్సే. నాకు తెలిసి పెద్ద స్టార్స్ ఎవరు రొమాన్సెస్ కానీ లేకపోతే కామెడీస్ చేయట్లేదు. అండ్ మీడియం రేంజ్ స్టార్స్ కూడా ఎక్కువగా పాన్ ఇండియా ఎలా మనం ఏం చేద్దాము, దానికి యాక్షన్ రూట్ ఏమో అనే ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి నేను అందుకు నాకు ఈ కథ దర్శిత సినిమా చేయాలి, దర్శికి సరిపోయే కథ ఇది. ముఖ్యంగా నాకు ఎంతో కాలంగా దాదాపుగా 7-8 ఏళ్ళగా అనుకుంటున్న కథ ఇది. రెండు ఏంటంటే ఓ షార్ట్ టైంలో చిన్న మీడియం బడ్జెట్లో కృష్ణప్రసాద్ గారు ఏమైనా సినిమా చేద్దామని నన్ను అడుగుతూ వచ్చారు యశోద తర్వాత. నాకు కూడా ఒక చిన్న గ్యాప్లా వచ్చింది నా అదర్ కమిట్మెంట్స్కి దీనికి మధ్యలో. సో అన్ని విధాలుగా ఒక మంచి కథ చేయాలి. ఒక ఏమంటారంటే అదే ఇప్పుడు ఓటీటీ నేను పెట్టిన సినిమాలకు వెళ్ళినా కూడా మొత్తం చాలా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. యాక్షన్ ఫిల్మ్స్లో విపరీతం వైలెన్స్ ఉంటుంది. ప్లెజెంట్నెస్ అంటే హాయిగా కూర్చుని అనేది తగ్గి ఎక్కువ యాక్షన్, బ్లడ్ షెడ్, రివెంజ్ ఇవి ఎక్కువయ్యాయి. అంటే అప్పుడప్పుడు నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ టూ మెనీ అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలా తీస్తే బాగుంటుంది. సమ్మర్కి కూడా మనం ఇలాంటి సినిమాలు చూసి తక్కువైంది కదా అనే కోరికతో నేను రాయడం మొదలెట్టాను. మనం ట్రెండ్ని పట్టుకోవాలి అని అంటే అట్లా రాయలేమండి, ఎందుకంటే అది మన మనసులోంచి పుట్టాలి. నాకు తెలిసి హిట్ అయిన ఆ సినిమాలు కూడా వాళ్ళు నమ్మి వాళ్ళ మనసులోంచి పుట్టిన సినిమాలు, డీజే కానీ, టిల్లు కానీ, లేకపోతే మ్యాడ్ 1 and 2 కానీ. సో ఐ వాంటెడ్ టు మేక్ ఎ కామెడీ. ఎందుకంటే నేను యాక్షన్ ఫిల్మ్ చేశాను, అమ్మాయి గురించి వాజ్ ఎమోషనల్ డ్రామా, అదంతా ఆడలేదు. కాబట్టి ఏంటంటే నాకు కూడా రిలీఫ్. ఐ వాంట్ టు ఎంజాయ్ అ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అందులో హ్యూమర్ని మించింది మెడిసిన్ ఇంకేది లేదు. తీసేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తీయచ్చు. మంచిగా వస్తే ఆడియన్స్ కూడా దే ఎంజాయ్ ఇట్ అండ్ రిలాక్స్ అవుతారు బాగా. ఆ కారణం చేత అనుకున్నాను. కానీ ట్రెండ్ని బట్టి అని, ఎందుకంటే ట్రెండ్ అని చెప్పిన సినిమాలు అసలు కామెడీలు రావట్లా నా దృష్టిలో. యాక్షన్ ఫిల్మ్స్ అంటారా ట్రెండ్ అని ఒప్పుకుంటాను, ఎందుకంటే టూ మెనీ యాక్షన్ ఫిల్మ్స్ వస్తాయి. సో నేను ట్రెండ్ని బట్టి కాదు, ఐ వాంటెడ్ టు మేక్ ఈ సినిమా ఇలాంటి తీయాలి, ఒక మంచి కామెడీ తీయాలని నేను తీయడం జరిగింది. సార్, ప్రొడ్యూసర్ చాలామంది అంటే కొంతమంది డైరెక్ట్ చెప్పేస్తున్నారు మా సినిమాలో కథ ఉండదు, కామెడీ మాత్రమే ఉంది. ఈ మధ్యన ఆ స్టేట్మెంట్ చాలా ఫేమస్. సో మీ సినిమాలో కథ ఉందా, కేవలం కామెడీ చుట్టే తిరిగింది? నేను అదే మన ఒక ఇంటర్వ్యూలో చెప్తే నవ్వారు కూడా అండి. మాకు ఇంటర్వ్యూ కాదు, ప్రెస్ మీట్లో చెప్పాను నేను. ఇది మాకున్న అడిషనల్ అట్రాక్షన్ ఏంటంటే స్టోరీ. మా సినిమాలో ఈ సినిమాలో కథ ఉంటుందండి. నాకు కథ లేకుండా సినిమా నిజంగా జోక్స్ని ఒక దారాన్ని గుచ్చి సినిమాలు తీయడం అనేది నాకు నిజంగా రాదు. అదొక కళ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కొంతమంది అలా చేయగలుగుతున్నారు. అంటే పెద్దగా కథ ఉండదు, ఒక థిన్ లైన్ ఉండి జోక్ టు జోక్ వెళ్ళిపోతుంది. ఒక యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినట్టు ఒక సినిమా, కొన్ని సినిమాలు ఉంటున్నాయి ఇప్పుడు. ఆ కథలు, ఎందుకంటే నేను స్క్రీన్ రైటింగ్లో ట్రైన్ అయినవాడిని కాబట్టి, సాహిత్యం బాగా చదివేవాడిని కాబట్టి కథ లేకుండా ఎలా రాయాలో నాకు తెలియదు. సో ఖచ్చితంగా కథ ఉంటుంది మా సినిమాలో. అది బర్డెన్ కింద భావించేంత కథ అయితే ఉండదు. ఆడియన్స్ ఒక మంచి సింపుల్ స్టోరీ, బట్ దెర్ ఈజ్ అ స్టోరీ, క్లియర్ కట్ స్టోరీ. అయితే ఆ కథలో ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాత్రలు,
ఆర్గానిక్గా ఉంటుంది మా కథ. అంటే ఏ పాత్ర కూడా కథకి అవసరం లేకుండా కామెడీ చేయడానికి వచ్చి వెళ్ళిపోవడాలు, ఊరికే కథకి సంబంధం లేని జోకులు అలా ఉండదు. ప్రతి కథ, ప్రతి సన్నివేశము ప్రతి పాత్ర కథలోంచి వస్తుంది. కాబట్టి 100% మా సినిమాలో కథ ఉంది. చాలా కొత్త రకమైన కథ. ఈ కథకి మూలం ఒకటి ఆంగ్ల సాహిత్యం నుంచి నేను తీసుకున్నానండి. అది కూడా నేను స్క్రీన్ మీద ఎక్నాలెడ్జ్ చేయబోతున్నాను. సో ఒక కథానికని తీసుకుని నేను దాన్ని అడాప్ట్ చేసి మన తెలుగు పరిస్థితులకి, మన సమాజానికి, మన కాంటెంపరీ టైమ్స్కి తగినట్టు అడాప్ట్ చేయడం జరిగింది. సో హాయిగా, చాలా గర్వంగా అన్న కానీ కాన్ఫిడెంట్గా చెప్పగలను మా సినిమాలో కథ ఉందని. మీ సినిమాలో కథ ఉంది, కామెడీ ఉంది. అండ్ దాంతోపాటు కామికల్ స్టోరీ అన్నాం, ఇట్స్ కామెడీ స్టోరీ. అండ్ ఒక మెసేజ్ కూడా ఉందని మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఉంటుందండి. ఇప్పుడు నా దృష్టిలో సినిమా అనేది సమాజాన్ని మార్చడానికి వాడే సాధనం కింద మనం చూడకూడదు. అదొక కళారూపం. అది ఇప్పుడు నేను భరతనాట్యం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కళారూపాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాను తప్ప దానిలో ఏం సమాజానికి ఉద్ధరించడానికి ఏం చెప్తున్నా అది ప్లాట్ఫామ్ కాదు. కానీ ఎంత కమర్షియల్ సినిమానే మీరు తీసుకోండి, పక్కా మీరు ఇప్పుడు చూపించండి, దానిలో ఎంతో కొంత మెసేజ్ ఉంటుంది. మెసేజ్ లేకుండా మనిషి అనేవాడు కథ రాయలేడు. ఎంత కమర్షియల్ డైరెక్టర్ అన్న మీరు ఐటమ్ సాంగ్లు పెట్టండి, డాన్స్లు పెట్టండి, ముద్దులు పెట్టండి, సెక్స్ పెట్టండి, స్టిల్ ఏంటండి ఈ సినిమా దేని గురించి అంటే మీరు చెప్పేదే ఆ సినిమా మెసేజ్, అంతే కదా. కొన్ని సినిమాల్లో డైరెక్ట్గా మెసేజ్ చెప్తూ ఉంటారు డైలాగుల్లో ఏం చెప్పదలుచుకున్నారు అనేది. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక మెసేజ్ ఉంటుంది. అయితే ఊకదంపుడు ఉపన్యాసాలు, సూక్తి సౌతులు లేకుండా హాయిగా మీరు నవ్వుకుంటారు సినిమా అంతా. నవ్వుకుని ఎండ్లో బయటికి వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్లో అంటారు చూడండి, ఇఫ్ యూ వాంట్ టు స్క్రాచ్ ద సర్ఫేస్ అంటారు. పైన ఇలా గోకి లోపల ఏమైనా ఉందా చూడదలుచుకుంటే మీకు మెసేజ్ కనబడుతుంది. లేదు అంటే మీరు అలా నవ్వుకుంటూ హాయిగా ఒక కథ చూసేశారు, పాత్రలను చూశారు, నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎప్పుడు సినిమా అంటే నా దృష్టిలో ఎలా ఉండాలంటే, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, మెట్రోలో వెళ్తున్నా, దాని గురించి కొంత మీరు ఆలోచించుకోగలగాలి, మాట్లాడుకోగలగాలి, కొన్ని సన్నివేశాలను గుర్తెచ్చుకోగలగాలి. వాట్ ఈజ్ ఇట్ అబౌట్, ఈ సినిమా దేని గురించి అని ఒక కంక్లూజన్కి ఆడియన్స్ రాకపోతే ఆ సినిమా ఫెయిల్ అయినట్టే నా దృష్టిలో. ఆర్టిస్టిక్గా ఫెయిల్ అయినట్టు. కమర్షియల్గా అర్థం లేని సినిమాలు కూడా అప్పుడు హిట్ అయిపోతుంటాయి, అది వేరే విషయం, దానికి వేరే కారణాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఖచ్చితంగా అంటే నమ్మకం, మూఢనమ్మకం అయితే జీవితం ఎంత గందరగోళం అవుతుంది. ఒక్క లైన్లో చెప్పాలంటే దట్ ఈస్ వాట్ సారంగపాణి జాతకం ఈజ్ అబౌట్. నమ్మకం అనేది వ్యక్తిగతం. మీ నమ్మకం మీకు బలాన్ని ఇచ్చేంత వరకు నమ్మకంతో ఎటువంటి సమస్య లేదు. బట్ ఎప్పుడైతే నమ్మకం అనేది పెడదారి పడుతుందో, మూఢనమ్మకం అవుతుందో, ఒక పిచ్చిగా వేలమేరిగా మారుతుందో, అప్పుడు తన జీవితమే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తం ఎట్లా చేస్తారు మనుషులు అనేది హాస్యరస ప్రధానంగా చెప్పించేది సారంగపాణి. సో అది గ్రేట్ పాయింట్ సార్. యాక్చువల్గా ఈ టైంలో చాలా మందికి ఆ పాయింట్ కావాలి. అవును. అండ్ నాకు తెలిసి ఈ మధ్యన ఆ మూఢనమ్మకాలు అనేది చాలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పేపర్లో మీరు చదువుతుంటే కొన్ని మా కోవిడ్ తర్వాత ఒక ఆవిడెవరో ఇలాంటి ఏదో నోము చేసావు, పూజ చేసావు, సొంత పిల్లల్ని చంపింది ఆవిడ. ఆ తర్వాత ఈ మధ్య ఇప్పుడు 2000వ శతాబ్దం కొత్త శతాబ్దం స్టార్ట్ అయిన తర్వాత 2000 మనం ఒక పక్కన విపరీతంగా సైన్స్ పెరిగింది మన జీవితంలో. అంటే ప్రతి మూడో మనిషి ఐటీ, ప్రతి రెండో మనిషి ఇంజనీరు, ఒకళ్ళో ఇద్దరు బీకామ్లు బిఏలు చదువుతున్నారేమో, అది కూడా తక్కువే. ఒక పక్కన సైన్స్తో పాటు మన సమాజంలో ప్రవచనాలు పెరిగాయి, భక్తి పెరిగింది, భక్తి ఛానల్స్ పెరిగాయి, ఈ నమ్మకాలు పెరిగాయి. ఎంతవరకు వచ్చిందంటే మీరు సిజేరియన్ పిల్లాడు పుట్టాలి, ఏదో పిల్ల పుట్టాలి, ప్రెగ్నెన్సీ రెడీ టు డెలివరీ అన్నప్పుడు ముహూర్తాన్ని బట్టి సిజేరియన్ చేయమంటున్నారు. ఈ టైంకి బిడ్డ పుట్టాలి కాబట్టి మీరు ఈ టైంకి ఆపరేట్ చేయండి. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మన రాకెట్లు పంపిస్తున్నాం, పూజలు చేస్తున్నాం, లోకో ట్రైన్ లాంచ్ చేసిన పూజలు చేస్తున్నాం, మన ఇంట్లో బండి కొనుక్కున్నా మనం దసరాకి దండేస్తాం దానికి. సో సైమల్టేనియస్గా సైన్స్ ఎంత డెవలప్ అవుతుందో అంత మనం ఈ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వైరుధ్యం ఏదైతే ఉందో మన కల్చర్లో ఎక్కువ నా దృష్టిలో. అది వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళకి రేషనాలిటీ, సైన్స్ రేషనలిజం ఎక్కువ డామినేట్ చేయడం వల్ల మతం యొక్క రోల్ తక్కువ కంపారిటివ్లీ. మనకు అలా కాదు. మనకి ఈ నమ్మకాలన్నీ కూడా చాలా ఈ మధ్య పెరిగాయి. ఈ వైరుధ్యాన్ని సరదాగా ఒక కామిక్ బ్యాక్డ్రాప్తో తీస్తే ఎలా ఉంటుంది అనే కోరికలోంచి పుట్టిన కథ ఇది సారంగపాణి. సరే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏమన్నా కాంట్రవర్సీ అవుతారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఎందుకంటే జాతకాలు నమ్మే వాళ్ళు ఉన్నారు, దాని గురించి మాట్లాడే వాళ్ళు. అదేనండి, ఈ సినిమాలో ఖచ్చితంగా చెప్పదలుచుకుంది అంటే నమ్మకం మీది. మీరు జాతకం నమ్మండి, వాస్తు నమ్మండి, తలకిందులుగా చేతుల మీద నడిస్తే నాకు డబ్బులు, ఏమైనా మీ ఇష్టం. అది యాజ్ లాంగ్ యాజ్ అది వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదు. నమ్మకం మీకు ఇప్పుడు ఎలాంటి తిండి తినాలి అనేది మీ వ్యక్తిగతమైన అభిరుచి. అది మీకు నచ్చిన తిండి మీకు తినడానికి, మిమ్మల్ని అలా తినొద్దన్నా నాకు హక్కు లేదు. నమ్మకం కూడా అలాంటిదే. కానీ మీరు తినే ఆహారం వల్ల నాకేమన్నా దోషం కలుగుతుంది అనుకోండి, ప్రాబ్లం వస్తుంది అనుకోండి, అది అప్పుడు ప్రశ్నిస్తాం అందరం, అది కాదు కరెక్ట్ అని. సో అలాగే అది లిటరల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నమ్మకం అనేది ఇప్పుడు నాకున్న నమ్మకం వల్ల మీరు ఇలా ఈ చొక్కా వేసుకోవడం నాకు కుదరదండి, మీ చొక్కా మార్చుకోండి అని అనే హక్కు నాకు లేదు, నా నమ్మకం వల్ల. సో అందుకని ఎప్పుడైతే నమ్మకం పెడనమ్మకం అవ్వకూడదు అనేది నాకు తెలిసి యూనివర్సల్ పాయింట్. అది
దానివల్ల ఎవరు అఫెండ్ అయ్యే ఛాన్స్ లేదు. అఫెండ్ అయ్యారంటే అంటే నేను మొన్న కూడా చెప్పాను, నిజంగా స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళు ఎవరు ఈ సినిమా చూసి హర్ట్ అయ్యే ఛాన్స్ లేదండి. మీరు ఇంకా పెడర్థాలు తీస్తే నేనే చెప్పలేను, అది మనం ఎవరో చెప్పలేం కాబట్టి. సో మన శ్రీనివాస అవసరాల జోక్ చేశాడు కూడా ప్రెస్ మీట్లో, 5 నిమిషాల కంటే ఎవరు హర్ట్ అయ్యే ఛాన్స్ లేదు సరే సినిమా. కాబట్టి ఒకవేళ మీరు అరే అన్నా కూడా ఒక చిన్న అంటే ఇప్పుడు మనం చేదు మాత్రం కూడా కోటింగ్ వేసి చెప్పినట్టు అలా కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే వేలం వెర్రి వచ్చేస్తుందో సొసైటీలో వాటి మీద జోక్స్ ఉంటాయి తప్ప ఎవరిని ఇండివిజువల్గా అవమానించే ఉద్దేశం ఈ సినిమాలో ఉండదు. సార్ మీరు 2002 ఆ అమ్మాయితో సినిమా తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా, సో అప్పటి నుండి ఇప్పటిదాకా 22 నుండి ఇప్పటి వరకు ఆ సినిమా మీద ఈ సినిమా మీదనే వర్క్ చేశారా మొత్తం? అవునండి, అంటే ఒక 2-3 మధ్యలో నేను దిల్ రాజు గారితో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది, అది కొంచెం గేమ్ చేంజర్ వల్ల డిలే అయింది. గేమ్ చేంజర్ అయిన తర్వాత చేద్దాం మోహన్ అని చెప్పారు ఆయన. దానివల్ల గ్యాప్ నాకు 8-9 months గ్యాప్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే మీరు వేరే సినిమా ఏం చేస్తురండి, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది అని అన్నారు. అప్పుడు నేను కృష్ణప్రసాద్ గారు అప్పుడే నన్ను అడుగున్నారు 1 month క్రితం, మోహన నాకు గ్యాప్ ఉంది ఏమన్నా సరదాగా చేద్దామా, చాలా రోజులైంది కదా, 2 సినిమాలు చేసాం మేము, జెంటిల్మన్ సమ్మోహనం, ఇంకొకటి చేస్తే బాగుంటుంది నువ్వు ఏమన్నా రాగలవా అంటే నేను సరదాగా ఆయన కలిసి సార్ నా దగ్గర కథ ఉంది నాకు చాలా ఇష్టం అది, మీరు అది ఏమన్నా విని మీకు ఓకే అంటే మీరు చేస్తారా అని అడిగితే విని అరే నేను తప్పకుండా ఒక 2 రోజులు టైం ఇవ్వన్నారు, 2 daysలో నేను డిసైడ్ చేసుకుని నేను చేస్తున్నానని చెప్పారు అనమాట. సో అప్పటి నుంచి నేను అంటే 2023 నవంబర్ అక్టోబర్లో మేము కలుసుకున్నాం నేనును కృష్ణప్రసాద్ గారు, ఇమీడియట్గా ఓకే అయిపోయింది. సో మేము ఆల్మోస్ట్ మార్చ్కి మేము రెడీ అయిపోయాం షూటింగ్కి. సో అందుకని నేను అంతకుముందు వేరే వాటి మీద పనిచేస్తూ ఈ బ్రేక్ వల్ల ఈ సినిమా చేశాను నేను సారంగపల్లి గారు. సో దిల్ రాజు గారితో చేసే సినిమా అదేం సినిమా సార్? అదొక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ అండి, దాని గురించి ఎక్కువ పాన్ ఇండియా అంటే నేను పాన్ ఇండియా అనే సినిమా మార్కెట్ పరంగా పాన్ ఇండియా ఉందండి, కథ పరంగా నేనేమని నమ్ముతానంటే కథలో ఎంత లోకల్ కల్చర్ బలం ఉంటే అంతమందికి వైడ్గా అపీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉండేవాడికి, అమెరికాలో ఉండేవాడికి, జపాన్లో ఉండేవాడికి మనం ఎలా జీవిస్తామనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక మారుమూల పల్లెటూరు జీవితాన్ని నేను బ్యూటిఫుల్గా చూపించగలిగితే అది వాడికి చాలా నచ్చుతుంది తప్ప వాళ్ళకి ఎలా జపాన్ వాడికి నచ్చాలంటే నేనేం పెట్టాలి కథలో, రాజస్థానీ వాడికి నచ్చాలంటే ఏం పెట్టాలి, తమిళియన్కి ఏం పెట్టాలి, ఇలా నేను కథను వండాను అనుకోండి ఇట్ బికమ్స్ ఎ మెస్, కిచిడి అయిపోతుంది. సో నేను పాన్ ఇండియా కథని మనం రాయలేము నా దృష్టిలో, బట్ ఇప్పుడు నేను తీయబోయేది పాన్ ఆల్ ఓవర్ భారతదేశం మొత్తానికి అప్పీల్ అయ్యే కథ అని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలో కూడా అంటే మన సంస్కృతి తెలియపోయిన వాళ్ళు కూడా ఒక కథ కింద అప్పీల్ అయ్యే కథ అది, ఒక స్టోరీ, ఒక హీరో ఉన్నాడు ఇలాంటి. సో అది దాని గురించి అంతకంటే నేను వివరాలు చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేను కానీ బట్ బేసికలీ ఇట్స్ అ బిగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. హీరో ఏమని అనుకున్నారా సార్ ఆ సినిమాకి? ఇంకా అంటే రకరకాలు ఉన్నాయండి చర్చలు, అవి కూడా నేను ఎక్కువ చెప్పలేను పరిస్థితుల వల్ల, బట్ త్వరలోనే వీ వాంట్ టు ఇఫ్ పాసిబుల్ కమ్ అవుట్ అఫీషియల్లీ అబౌట్ ఇట్. సార్ ఈ సారంగపాణి జాతకం విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో ప్రియదర్శి ఎలా జాయిన్ అయ్యాడు అంటే మీరు ఈ సినిమాని ఈ స్టోరీని ఇంకెవరికైనా చెప్పారా దీని ముందు? 2-3 చెప్పడం జరిగిందండి, అంటే చూచాయిగా. అండ్ వాళ్ళు కొంతమంది నచ్చి అంటే కొంతమంది అలా 3-4 విన్నారు, కొంతమందికి నచ్చి వాళ్ళు కుదరక, కొంతమందికి సార్ ఈ టైంలో నాకు ఇది చేయబుద్ధి అవ్వట్లేదు ఇలాంటి ఉంటాయి కదా. ఇప్పుడు యాక్టర్లు కూడా వాళ్ళ మూడ్ ఉంటుంది దాన్ని బట్టి. సరే నేను ఓకే అని ఇది కొంతకాలం 2-3 నెలలు గడిచింది. తర్వాత ఐ టుక్ ఎ బ్రేక్. ఐ సెడ్ లేదు నేను ముందర కథని కంప్లీట్ చేసి స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా నేను మొత్తం నేనే రాస్తాను కాబట్టి ఇప్పుడు లెట్ మీ సీ హూ ఇస్ ద రైట్ పర్సన్ అని అనే ప్రాసెస్లో బలగం చూశాను నేను. ఆ తర్వాత సేవ్ ద టైగర్ తర్వాత నేను మెయిల్ అని ఆహా టీవీలో ఒక చాలా మంచి చాలా బాగుంటుంది ఆ సినిమా. ఆ సినిమాలో దర్శి చాలా బాగా చేస్తాడు, కంప్యూటర్ చాలా బాగుంటుంది. అది చూసి నేను అప్పుడు నాకు ముందు నుంచి దర్శి తెలుసు కానీ ఈ పాత్రలు చూసి అతని వర్సటిలిటీ చాలా నచ్చి నాకు ఇతనితో సినిమా చేయొచ్చాను. అప్పుడు సారంగపాణికి ఇతను బాగుంటాడేమో అని చెప్పి నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. దర్శి వెంటనే ఎక్సైట్ అయిపోయి, దర్శి నాకు ఎప్పటి నుంచో తను హెచ్సియులో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు, పరిచయం ఉంది. తర్వాత తను ఎలా గ్రోత్ అంతా కూడా నేను చూశాను అని వెంటనే తను పిలిచి కథ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తను కూడా ఎక్సైట్ అయ్యి ఓకే అని వెంటనే హీ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్ గారు కూడా వాజ్ వెరీ హ్యాపీ. బలంగా అప్పుడే మంచి హిట్ అయ్యి పాజిటివ్ దీనిలో ఉన్నాడు తను. ఇంకోటి ఏంటంటే జనరల్గా కామెడీ సినిమాలు చేసేటప్పుడు మన వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే కొంతమంది, అందరూ కాదు, కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. అంటే నవ్విద్దాం రకరకాల హావభావాలు పెట్టడము, మోహన్ రకరకాలుగా తిప్పడం, ఎక్కువ డెస్పరేషన్ కనబడుతుంది. కానీ జెన్యున్ కామెడీ ఎప్పుడు పండుతుంది అంటే మీ పాత్ర మీరు మీ క్యారెక్టర్ ప్లే చేస్తే నేను మిమ్మల్ని చూసి నవ్వాలి, నేను కామెడీ చేయడానికి ట్రై చేయకూడదు. సారంగపాణి అలాంటి పాత్ర. సారంగపాణి కమెడియన్ కాదు సినిమాలో. సారంగపాణి పడే కష్టాలు, అతని తెలివి తక్కువతనం, అతని గందరగోళం, అతని ఆదరాబాదరతనం చూసి మనకి నవ్వు రావాలి. అది వేరేగా అప్రోచ్ అవ్వాలి పర్ఫార్మెన్స్.
అది దర్శి చాలా బాగా చేశాడు. కానీ మార్కెట్ పరంగా దర్శి ప్లస్ అవుతారని మీరు అనుకున్నారా? అంటే వీ న్యూ ఒక లిమిటెడ్ దీనిలోనే చేయాలి దర్శి అయితే అని మేము ప్రిపేర్ అయ్యి చేసామండి సినిమా. అయితే ఇప్పుడు లక్కీగా కోర్ట్ అది హిట్ అవ్వడం, తర్వాత బలగం హిట్ అవ్వడం, మధ్యలో డార్లింగ్ అనేది తనకు అంత ఫలితం మంచిది రాకపోయినా కూడా మేము దర్శి, ఇట్స్ నాట్ జస్ట్ దర్శి, ఇట్స్ అబౌట్ దర్శి, కృష్ణప్రసాద్ గారు, నేను, మా కాంబినేషను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ పరిధిలో చేయాలో ఆ పరిధిలో చేశాను సినిమా. అంతమించి వీ డిడ్ నాట్, ఎందుకంటే ఆ కథలో కూడా మీకు అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ కథలో. ఎందుకంటే ఇప్పుడు నేను పాట సరదాగా కట్ స్విట్జర్లాండ్లో తీద్దాము లేకపోతే లండన్లో తీద్దాం అని అలాంటి సినిమా కాదు ఇది. మొత్తం సినిమా అంతా హైదరాబాద్లో జరుగుతుంది. ఓన్లీ ఒక 30-40% వైజాగ్లో జరుగుతుంది. ఆ వైజాగ్ పోర్షన్స్ కూడా చాలా వరకు ఇక్కడే చేసాం మేము, అంటే చీట్ చేసాం. సో బేసికలీ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ ఫిల్మ్, లుక్ చాలా బాగుంటుంది కానీ సినిమా పరంగా ఇదేదో అన్ని రకాల లొకేషన్స్కి వెళ్ళి 10 లొకేషన్లు 15 సెట్లు అట్లాంటి టైప్ సినిమా కాదు. సో ఆ కాంపాక్ట్ దీనిలోనే చేశాను. సార్ టీజర్ బాగుంది, అందరూ నవ్వించింది, కానీ టీజర్లో ఒక కామెంట్ నన్ను అట్రాక్ట్ చేసింది సార్. దీంట్లో నాని అయితే ఇంకా బాగుండు అనేది ఒక కామెంట్ వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా సార్, దాంట్లో నానితో పాటు నాని ఇంతకుముందు సినిమా ఒకటి ఉంటుంది సార్, వివేక్ ఆత్రేయ, అది అంటే సుందరానికి, అంటే సుందరానికి సార్, అంటే సుందరానికి ఫ్లేవర్ కొడుతుంది అని కూడా ఒక కామెంట్ చూసాను సార్. అంటే ఇప్పుడు కొన్ని మనకి అంటే సుందరానికి దీనికి సంబంధం లేదు. అంటే సుందరానికి వెరీ డిఫరెంట్ ఫిల్మ్. యాక్చువల్లీ అంటే సుందరానికి ఇస్ వెరీ ఇమోషనల్ ఫిల్మ్ నా దృష్టిలో. ఇట్స్ నాట్ ఎ కామెడీ, అంటే ఒక చిన్న కామిక్ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది ఆ సినిమాలో. ఇంకా ఇప్పుడు ఒక్కసారి మనం మీరు చొక్కా వేసుకొచ్చినా కూడా 10 మంది కామెంట్లు వస్తాయి. సో వీ కెనాట్, ఒకటి నాని చేస్తే బాగుంటుంది అనేది చాలా మంది నా సినిమాలు చాలా వాటికి అంటూ ఉంటారు. బట్ నానికి ఏంటంటే ఇప్పుడు నాని ఈజ్ అ డిఫరెంట్ యాక్టర్. ఇప్పుడు నానికి ఉన్న ఇమేజ్ వేరు, నాని పట్ల ఆడియన్స్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. నాని పాత్ర చేయలేడా అని కాదు, తప్పకుండా చేయగలిగితే చేస్తాడు, ఇస్తే తప్పకుండా చేస్తాడు, బాగా చేస్తాడు. కానీ కొన్ని సినిమాలు నాకు ఒక మూసలా వెళ్ళకూడదు మనం. ఇప్పుడు అన్ని సినిమాలు మనం ఒకే నటుడి మీద కూడా చూడలేం కదా. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ డిఫరెంట్ యాక్టర్స్, డిఫరెంట్ అప్రోచెస్, వాళ్ళ యాక్టింగ్ స్టైల్. అండ్ దర్శి ఇలాంటి ఒక ఇమేజ్ లేని, ఎక్కువ ఇమేజ్ లేని యాక్టర్ కావాలి ఇలాంటి పాత్రకి. ఒకసారి నాని కానీ XYZ ఎవరు వచ్చినా కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని పాత్రని మాత్రమే చూసే యాక్టర్ దర్శి. దర్శి కూడా అలా అప్రోచ్ అవుతాడు యాక్టింగ్ని. అందుకని ఎస్, యాక్చువల్లీ సంబడి సేస్ నాని చేస్తే బాగుండేది అని అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఓన్లీ. అంటే వాళ్ళకి ఏదో అంటే దీని స్కేల్ పెరిగేదేమో అనే ఉద్దేశం అంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎంటైర్లీ అండి. కమర్షియల్ లాజిక్స్ ఉంటాయి, ట్రేడ్ పరంగా కానీ అవన్నీ ఉంటాయి, మనం కాదనలేము. నేను ఎప్పుడు కథని నటుల్ని నమ్ముతాను. ఆ కథకి ఆ నటుడు నేను అష్టాచమ్మా తీసినప్పుడు నాని శ్రీనివాస్ అవసరాలు ఎవరూ తెలియదు. అదే సినిమా చూసి కొంతమంది దీనిలో కనుక వెంకటేష్ బాబు గారు ఆయన ఉండుంటే ఇంకా అంటారు. అప్పుడు వాళ్ళు స్టార్స్ కదా. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు అంటారంటే అది పొటెన్షియల్ ఉన్నప్పుడు, ఓ ఇదే పొటెన్షియల్ పెద్ద స్టార్ చేస్తే ఇంకా వచ్చేది కదా, పొటెన్షియల్ చూసినప్పుడే అంటారు. అప్పుడు నాని చేసినప్పుడు కూడా కొంతమంది అరే ఇదే కనుక ఇద్దరు పెద్ద స్టార్లు చేసి ఉంటే అన్నారు. జెంటిల్మెన్ తీసినప్పుడు హీరోయిన్లు ఇద్దరు కొత్త వాళ్ళు కాకుండా ఇద్దరు పెద్ద హీరోయిన్లు ఉంటే. సో దిస్ డిస్కషన్ ఆల్వేస్ కమ్స్ అండి. ఇది యూజువల్గా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి లేదా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వస్తుంది. బట్ అప్పుడు అన్ని సినిమాల్లో మనం అందరు యాక్టర్లతో చేయలేం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే దర్శి డిడ్ ఇట్. చూసిన తర్వాత కూడా ఇది దర్శికి టైలర్ మేడ్ రోల్ సారంగపాణి అనిపిస్తుంది. అంటే ఎటువంటి ఇమేజ్ బ్యాగేజీ లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ బ్యాగేజీ లేకుండా కరెక్ట్గా క్యారెక్టరే మనం చూస్తాం. సార్ మీరు అవసరాల శ్రీనివాసరావు అతన్నే పెట్టి తీయవచ్చు కదా సార్ ఈ సినిమా? ఇప్పుడు మీరు అంటుంటేనే నాకు ఐడియా వచ్చింది. అంటే దీనిలో అవసరాల శ్రీనివాస్ చాలా వేరే పాత్ర చేశారు, ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ అది. అది మెయిన్ రోల్ కంటే అది చేస్తే శ్రీని అది ఆ పాత్ర చేయడం కష్టం, అంటే కంపారిటివ్లీ రిస్క్. అండ్ ఇంకోటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే దర్శికి సరితూగలిగే ఒక యాక్టర్ నాకు కావాలి ఈ రెండో పాత్రకి. ఆ పాత్రకి నాకు శ్రీని తప్ప ఇంకెవరు కనబడలా. నేను ఆ పాత్ర రాసినప్పుడు నేను ఫస్ట్ శ్రీని కూడా కాదు వేరే వాళ్ళు అనుకున్నాను నేను ఈ పాత్రకి. తర్వాత శ్రీనికి ఫోన్ చేసి ఇది నేను పూర్తిగా రాసిన తర్వాత నువ్వు తప్ప ఎవరు చేయలేవు అనిపిస్తుంది అంటే తను కూడా వచ్చి విని సార్ నేను చేస్తాను తప్పకుండా అని చేయడం జరిగింది. కాబట్టి అదేనండి, ఇప్పుడు మనం మార్చుకోండి పేర్చుకోండి మల్లె మొగ్గలారా అన్నట్టు మనం మార్చచ్చు. శ్రీని చేయలేడా చేయగలడు అదంతా ఉంటుంది. కానీ మనకి ఒక లోపల ఒక బెల్ అంటాను చూడండి, డ్రింక్స్, ఇది ఇతనే చేయాలి. భరణి గారు వేసే పాత్ర ఎవరైనా చేయొచ్చు, కానీ భరణి గారు ఈ పాత్ర ఇలా చేసినట్టు ఎప్పుడు చేయలే. ఆయన సెకండ్ హాఫ్లోనే వస్తారు, చిన్న పాత్రే అది. బట్ ఐ వాంటెడ్ హిమ్ దేర్. ఆ పాత్రకి మనం మురళీ శర్మ గారిని పెట్టచ్చు, కావాలంటే ఇంకెవరైనా పెట్టచ్చు. బట్ అది ఏదో ఉంటుంది మనకి లోపల. అలాగే వడ్లమాని శ్రీనివాస్ గారు, అలా మన సీనియర్ నరేష్ గారు.
సో ఆ కాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఈ పాత్ర మనకి రాస్తున్నప్పుడు ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు ఆ మనిషి కనబడడం మొదలెడతాడు మనకి ఆ పాత్ర, దెన్ యూ గో. ఒకవేళ వాళ్ళు లేకపోతే సెకండ్ ఆప్షన్ వెళ్తాం. సార్ అదే సార్ దీంట్లో తెలుగు యాక్టర్స్ని ఎక్కువ అందరిని తీసుకున్నారు, సో అలా ఎలా సెట్ అయింది, కావాలని తీసుకున్నారా? అంటే నేను కామెడీల వరకు కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పడతానండి. మిగతా ఇప్పుడు నేను సమ్మోహనంలో అదితిరావు హైదరి తెలుగు అమ్మ, కానీ ఆమె హాఫ్ తెలుగు యాక్చువల్లీ, తనే డబ్బింగ్ చెప్పుకుంది కూడా. తర్వాత నివేద తనే డబ్బింగ్ చెప్పుకుంది వీకి. సో నేను నాన్ తెలుగు వాళ్ళతో పనిచేసినా కూడా తెలుగు డబ్బింగ్ వాళ్ళే భాష నేర్చుకుంటారు, చెప్తారు, అది వేరే విషయం. కామెడీకి వచ్చేటప్పటికి ఏంటంటే వర్డ్ ప్లే చాలా ఉంటుంది నా రైటింగ్లో, అంటే మాటల గారడి అంటాం కదా, అది ఇమాజిన్ మీకు ఒక పక్కన దర్శి, వెన్నెల కిషోరు, వైవా హర్ష, శ్రీనివాస్ అవసరాల, భరణి గారు, నరేష్ గారు, వడ్లమన్ శ్రీనివాస్, వీళ్ళందరూ ఉద్దండులైన తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగే నటులు. వీళ్ళ మధ్యలో ఒక అమ్మాయి హీరోయిన్ కానీ ఎవరైనా ఒక్కళ్ళు క్యారెక్టర్ యాక్టర్ అయినా నాన్ తెలుగు అనుకోండి, టైమింగ్ మొత్తం దెబ్బతినిపోతుంది. అంటే కామెడీ వాళ్ళు చాలా విసుగు వచ్చేస్తుంది యాక్టర్లకి, టక్ 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 టక్. మీ క్లైమాక్స్లో ఈ నటులందరూ ఒక ప్లేస్కి వస్తారు, క్రాస్ టాకింగ్ జరుగుతూ ఉంటుంది, వీళ్ళు వాళ్ళతో ఎవరి గొడవల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఎజెండాలో వాళ్ళు ఉంటారు. ఈ క్రాస్ టాకింగ్ టైమింగ్లో జరగాలి అని అంటే మీకు భాష మీద మంచి పట్టు ఉండాలి. అలా భాష మీద పట్టున్న వాళ్ళు లేకపోతే మళ్ళీ ఎవరో ప్రాంప్టింగ్, నేను ప్రాంప్టింగ్ అలౌ చేయను సెట్ మీద, అసలు ప్రాంప్టింగ్ ఈజ్ నాట్ అలౌడ్. సో ప్రాంప్టింగ్ చేయించాల్సి వస్తుంది నాన్ తెలుగు అయితే, లేకపోతే వాళ్ళకి బట్టి కొట్టించాలి, వాళ్ళు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా అయితే ఎదురు వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంటుంది. సో కామెడీస్ వరకు నేను ఐ ప్రిఫర్ అష్టాచమ్మ అందరూ తెలుగు వాళ్ళే, అమితుమి అందరూ తెలుగు వాళ్ళే. అట్లాగా ఈ సినిమాలో కూడా నేను అందరూ తెలుగు వాళ్ళు ఉండాలి అని కొంచెం కాన్షియస్గానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఇంతకుముందు ఫటాఫటా డైలాగ్స్ పడుతున్నాయి అంటే అష్టాచమ్మ క్లైమాక్స్ అది గుర్తుకొస్తుంది. అలాంటి క్లైమాక్స్ ఇది కూడా, ఒకే ప్లేస్కి అందరూ వస్తారు చూడండి. కొన్ని అమితుమిలో కూడా చూడండి, చివరికి ఒక గుడిలోకి అందరూ వస్తారు, అష్టాచమ్మలో అందరూ రాంబాబు ఇంటికి వస్తారు. అలాగా ఈ సినిమాలో కూడా ఒక లొకేషన్లో అందరూ రకరకాల కారణాలకి తెలియకుండా అందరూ ఒక చోటుకు వస్తారు, అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ఆ కన్ఫ్యూజను, మిస్టేకిన్ ఐడెంటిటీస్, వీడు అనుకుని వాడు, వాడు అనుకుని వీడు, ఈ టైప్ ఆఫ్ ఒక హిలేరియస్ ఒక క్లైమాక్స్కి తీసుకెళ్తుంది అది. ఇక్కడ మొత్తం ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటారు అనమాట. ఆ క్లైమాక్స్ లాస్ట్ 20 minutesకి వచ్చేటప్పటికి ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. అప్పుడు డైలాగ్స్ టక్క 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 వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మధ్యలో ఎక్కడ టెంపో దెబ్బతిన్నా ఎడిట్ కూడా చేయలేము మనం. తర్వాత వాళ్ళ చేత డబ్బింగ్ చేయించి ఈ స్పీడ్కి మ్యాచ్ చేయించాలి. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే వ్యతిరేకింది. కాబట్టి ఇంకా చాలామంది మంచి యాక్టర్లు ఉన్నారండి మనకి తెలుగులో, మనం వేరే వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కామెడీస్కి. నాకు తెలిసి ఈ మధ్య వచ్చిన డీజేటీలు వాటన్నిటిలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళే, ఒకళ్ళిద్దరు ఉన్నారు. హీరోయిన్ ప్రాబబ్లీ ఈజ్ నాన్ తెలుగు, ఐ డోంట్ నో, బట్ మోస్ట్ ఆఫ్ ద కామెడియన్స్, క్యారెక్టర్ యాక్టర్స్ ఆర్ తెలుగు వాళ్ళు అవడం కూడా పండుతున్నారు. సో అది ప్రధానంగా కారణం. అది మనం గర్వంగా చెప్పుకోవడం కూడా తప్పే ఒక విధంగా, ఎందుకంటే తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళే ఉండాలి కదా. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు సే అందరూ తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే. సార్ హీరోయిన్ ఎలా తీసుకున్నారు సార్ ఈ సినిమాకి? రూపా కూడా ఫస్ట్ కారణం తెలుగు అమ్మాయి, రెండు అమ్మాయి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా వెంకటేష్ మహా సినిమా చూసినప్పుడు నాకు అమ్మాయి చాలా నచ్చింది. అంటే అది సింగ్ సౌండ్లో చేశారు కాబట్టి తెలుగు అమ్మాయి మాట్లాడిందని నాకు అర్థమైంది. రెండు చాలా ఫాస్ట్గా, చాలా క్లారిటీతో, చాలా మంచి కమాండ్తో అమ్మాయి తెలుగు మాట్లాడగలదు. నటిగా కూడా నాకు నచ్చింది. రెండు, ఈ సినిమాలో హీరోయిన్ ఒక మంచి సిసలైన తెలుగు అమ్మాయిలా కనబడాలి. ఐ డోంట్ వాంట్ హర్ టు లుక్ లైక్ సమ్ నార్త్ ఇండియన్ గర్ల్, తెల్లగా ఉండి ఎక్కడి నుంచో బాంబే నుంచో ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలా ఉండకూడదు. మన పక్కింటి అమ్మాయి, మన కాలనీలో ఉండే అమ్మాయి, మన ఊళ్ళో ఉండే అమ్మాయి, మన అమలాపురం, మన రాజోలు, మన విజయవాడ అమ్మాయిలా కనబడాలి అమ్మాయి. మన హైదరాబాద్ అమ్మాయి, వాట్ ఎవర్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ కల్చర్లో రకరకాల ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఐ నో దెర్ ఆర్ సమ్, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్, సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కరీంనగర్ నుంచి రావచ్చు, కొంతమంది ఎక్కడో పాలకోల్ నుంచి రావచ్చు, మొన్న ఐ థింక్ కోర్టులో వచ్చిన అమ్మాయి ఐ థింక్ కాకినాడ. సో స్మాల్ టౌన్ నుంచి వచ్చే వాళ్ళలో ఒక స్పెషల్ చామ్ ఉంటుంది, అలాగే మన టౌన్స్ నుంచి వచ్చేవాళ్ళు. ఆ లుక్ కావాలి ఈ సినిమాకి అనుకున్నప్పుడు నాకు రూపా కరెక్ట్గా మ్యాచ్ అయింది. సార్ మీరు స్క్రీన్ ప్లేస్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ టాలీవుడ్ నుండి స్క్రీన్ ప్లే రైటర్. సో అసలు ఒక స్క్రీన్ ప్లే అనేది ఒక సినిమాకి ఎంతవరకు ముఖ్యమని మీరు ఫీల్ అవుతున్నారు? అది ఈ టైంలో ఎంతవరకు కనబడుతుంది మీకు? నా దృష్టిలో అది చాలా బేసిక్ రిక్వైర్మెంట్ అండి. స్క్రీన్ ప్లే అనేది లేకుండా సినిమా తీయడం ఫ్లూక్గా మీకు అప్పుడప్పుడు హిట్ అవ్వచ్చు, అలా అవుతూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మన 10 మంది ఇలా, నలుగురు ఇలా కూర్చుని ఒక సినిమాని మొత్తం వండేయచ్చు. స్క్రీన్ ప్లే పెద్ద అవగాహన లేకుండా మీరు జోక్ చెప్పి, నేను జోక్ చెప్పి, ఆయన జోక్ చెప్పి, ఆయన జోక్ చెప్పి, గబుక్కున అలా హిట్ అయిన సినిమాలు ఉంటాయి. కానీ అవి ఎక్కువ కాలం నా దృష్టిలో నిలవడం. మీరు ఇప్పటికీ పాత మాయాబజార్ కానీ, మిస్సమ్మ కానీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే వాడి స్క్రీన్ ప్లే స్ట్రాంగ్. స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఒక కథ, ఆ కథలో పాత్రలు ఆ కథని ముందుకు ఎలా నడిపించాయి అనేది ఒక టైం లైన్లో ఒక ప్లాట్ ద్వారా మీరు ఆవిష్కరించుకుంటూ వెళ్ళడమే స్క్రీన్ ప్లే. అది మీరు కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఉండదు. కథని మీరు కథ రాసుకున్నట్టు స్క్రీన్ ప్లే ఉండక్కర్లా.
కథలో మీరు చెప్పదలుచుకున్న అంశాన్ని ఎండింగ్ నుంచి బిగిన్ చేయొచ్చు, బిగినింగ్ నుంచి మళ్ళీ లీనియర్గా చెప్పచ్చు, నాన్ లీనియర్గా చెప్పచ్చు. అది స్క్రీన్ ప్లేలో మీరు అనుకున్న టెక్నిక్. కానీ ఆ బ్లూ ప్రింట్ లేకుండా సినిమా చేస్తే మనం ఇంకా భగవంతుడి మీద భారం వేస్తే హిట్ అవ్వచ్చేమో, కానీ ఒక ఫార్మాట్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక కెమెరాకి ఫోకస్ ఎంత ముఖ్యమో, ఒక పాటకి శృతి ఎంత ముఖ్యమో, ఒక వాక్యం మీకు అర్థం అవ్వాలంటే గ్రామర్ ఎంత ముఖ్యమో మాట్లాడడానికి, సినిమాకి స్క్రీన్ ప్లే అంత ముఖ్యం. ఇట్స్ అ బేసిక్ ఫౌండేషన్. అక్కర్లేదండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరి పద్ధతులు వాళ్ళండి. కొంతమంది నాకు అంత బ్రెయిన్లోనే ఉంటుందంటే ఐ కెన్ ఎగ్జిక్యూట్ అంటే ఉంటే నిజంగా గ్రేటే, అది ఒక పద్ధతి. కొంతమంది ఆన్ ద సెట్ ఇన్స్పిరేషన్తో రాస్తానండి ఆ టైం అనేవాళ్ళు. యాజ్ లాంగ్ యాజ్ యూర్ మేకింగ్ అ గుడ్ ఫిల్మ్ దేర్ ఇస్ నో రూల్, బట్ ద వే ఐ ప్రిఫర్ ఇట్, నేను మొత్తం కథ, తర్వాత ట్రీట్మెంట్, తర్వాత స్క్రీన్ ప్లే రాసి దాన్ని మొత్తం మేమందరం యాక్టర్లు అందరూ కూర్చుని ఒకసారి చదువుకుని ఒకేసారి సినిమా మేము ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండ్ వరకు మధ్యలో ఆపకుండా చదివేస్తాం స్క్రిప్ట్. అందరూ వాళ్ళ పాత్రలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. నాటకం రిహార్సల్ లాగా డిస్కషన్ చేసుకుంటాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే ఇది పాత్రలు లాక్ అంటే ఇంకా అదే బైబిల్, అది దాన్ని షూట్ చేస్తాం ఫైనల్. ఆ తర్వాత ఒక 10-20% ఇంప్రవైజేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి షూటింగ్లో. మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, ఎడిషన్స్ ఉంటాయి, అవన్నీ ఓకే, దట్స్ ఫైన్. తర్వాత ఎడిట్లో కొన్ని మనం మార్చేస్తాం, డబ్బింగ్లో కొన్ని చేస్తాం, అవన్నీ ఓకే. బట్ ఈ ఫౌండేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటే ప్రతి సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఎవరో చేయలేం, కానీ మంచి కథ చెప్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పర్సంటేజ్ విల్ బి బెటర్ ఐ ఫీల్. ఎక్కువ కాలం నిలబడే ఒకప్పుడు కొన్ని హిట్కి చాలా కారణాలు ఉంటాయండి. మీ రిలీజ్ టైం అని ఉంటుంది, పబ్లిసిటీ క్యాంపెయిన్ అని ఉంటుంది, ఒకప్పుడు జనాలు ఉన్న మూడ్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకప్పుడు మంచి సినిమాలు కూడా ఆడకపోవచ్చు, పనికిరాని సినిమాలు కూడా హిట్ అవ్వచ్చు, అది వేరే విషయం. నేనేది ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఒక ఫౌండేషన్ స్క్రీన్ ప్లే అనేది ఉంటే మీరు అర్థవంతమైన సినిమా చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ కాలం నిలబడే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఒకవేళ మీకు ఆడకపోయినా 10 కాలాల తర్వాత గుర్తుపెట్టుకున్నారే ఈ సినిమా నిజంగా మంచిది అనే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ సీరియస్గా తీసుకునే వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ థింగ్. లేదు ఫిల్మ్ మేకింగ్ నా దృష్టిలో గ్యాంబ్లింగ్, జూదంకి ఫిల్మ్ మేకింగ్ సంబంధం లేదు. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటి, దీన్ని బట్టి ఈ సినిమా ఆడింది ఇలా మనం తీసేద్దాం, అవన్నీ ఉంటే అలా ఆలోచించే వాళ్ళకి స్క్రీన్ ప్లే అక్కర్లా నా దృష్టిలో. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన స్క్రీన్ ప్లే పరంగా బెస్ట్ సినిమా మీకు నచ్చింది ఏంటి? తెలుగులో అంటే నేను అంటే చాలా బాగా రాశారు ఇది స్క్రీన్ ప్లే అనేవి చాలా తెలుగులో. నాకు పుష్ప ఫస్ట్ పార్ట్ అంటానండి. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ పుష్ప, సెకండ్ పార్ట్ ఆఫ్ పుష్ప ఇస్ మోర్ లైక్ సోలో పర్ఫార్మెన్స్. అది ఇట్స్ లైక్ వన్ యాక్టర్ రాక్ పర్ఫార్మెన్స్లో ఉంది అది. రెండోది కథ ఉన్నా కూడా చిన్న ఎక్స్టెన్షన్ అది. వేరే స్క్రీన్ ప్లే బాగా నాకు అనిపించింది ఫస్ట్ పార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, అంటే స్ట్రక్చరింగ్ ద స్టోరీ, అంటే ఫ్రమ్ అ ప్యూర్లీ క్రాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. అంటే మిగతా విషయాల్లో జనాలకు అభిప్రాయాలు నాకు తెలియదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక క్యారెక్టర్ యొక్క సిచ్యువేషన్ డెవలప్ చేసుకుంటూ ఒక ప్లేస్కి తీసుకెళ్ళడము అనేది ఐ థాట్ పుష్ప డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆ తర్వాత అడ్విశేష్ తీసిన క్షణం కానీ, తర్వాత ఆయన అదే ఆ సోల్జర్ పేరు మీద సినిమా వచ్చింది మేజర్ కానీ, ఆ తర్వాత మొన్న కోర్ట్ కానీ, కోర్ట్ కూడా ఐ థాట్ వాజ్ వెరీ థాట్లీ రిటర్న్. అంటే ఎక్కడ జారినా కూడా కథ బిగువు జారినా కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది మనకి. అలా కొన్ని సినిమాలు నేను తెలుగు చూసిన వాటిలో, తమిళంలో మలయాళంలో చాలా మంచి సినిమాలు. తమిళంలో ఫర్ ఎగ్జాంపుల్ మారీ సెల్వరాజ్ది పెరియరం పెరుమాళ్ ఫిల్మ్ చాలా బాగుంది. తర్వాత వాళయ్య అనే సినిమా వచ్చింది, అది కూడా చాలా బాగుంది. మలయాళంలో మీకు చాలా మంచి సినిమాలు వచ్చాయి, కుంబలంగి నైట్స్ అని, అవి పాతవి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నేను చూసిన వాటిలో ఐ థాట్ మాలిక్ అనే సినిమా చూశాను, ఫహద్ ఫాసిల్ది, పేర్లు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళు స్క్రీన్ ప్లే మీద పద్మిని అనే సినిమా చూశాను, విచ్ ఐ థాట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్, కామెడీ అది. అలా మీకు ఇంకా నాకు పేర్లు గుర్తురావట్లేదు, కానీ స్క్రీన్ ప్లే మీద ఎక్కువ గ్రిప్ వాళ్ళు చూపిస్తున్నారు. మలయాళీలు ఎలా తీస్తున్నారంటే వాళ్ళకి హీరో ఎవరు, ఇమేజ్ అవన్నీ అనవసరం. కథని మనం ఎంత బలంగా చెప్పగలుగుతాం, దానికి సూట్ అయిన యాక్టర్లు ఎవరు, అండ్ యాక్టర్లు ఆటోమేటిక్గా దానికి జస్టిస్ చేసే యాక్టర్లే వాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి అది నాకు నచ్చిన పద్ధతి అది యాక్చువల్లీ. బట్ తెలుగులో కూడా ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అంటే జస్ట్ సీన్లు వరుసగా రాయడము మాత్రమే కాదు, ఒక క్యారెక్టర్ యొక్క ఇంటర్నల్ లైఫ్, వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవి కూడా ఎంతో కొంత ఇండికేట్ చేయగలగడం అనేది స్క్రీన్ ప్లే. నాకు తెలిసి 90% ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ యాక్చువల్ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో రాసి చదివి మన వాళ్ళు తీస్తున్నారని నేను అనుకోను. ఒక 10% జరుగుతుందేమో. మిగతా 90% ఒక బేసిక్ ఐడియా స్ట్రక్చర్తో దిగిపోతారు షూటింగ్కి, జరుగుతుండగా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు.
ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ డిలీట్ చూసుకుని మళ్ళీ రీషూట్ కాదు ఈ టైప్లో చేస్తారు నాకు తెలిసి మన వాళ్ళ పద్ధతి అది మెజారిటీ. స్మాల్ మైనారిటీ లైక్ మీ ఆర్ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్ మేకర్స్ హూ విల్ రైట్ అండ్ డూ ఇట్ బికాస్ మా బడ్జెట్స్ చిన్నవి, మాకు రిస్క్లు తీసుకునే అవకాశాలు ఉండవు, రీషూట్లకి అవకాశాలు ఉండవు, డేట్లు మాకు టైట్గా వర్క్ చేస్తాము. సో అందుకని వీ విల్ డూ ఇట్ దాట్ వే. సార్ ఇప్పుడు ఇంకో టెర్మినాలజీ కూడా వస్తుంది సార్, సీన్ కంపోజిషన్ అని అంటున్నారు. ప్రతి సీన్ కంపోజ్ చేయడం లైక్ కొరియోగ్రఫీ లాగా లైక్ ఈ టైప్ కంపోజ్. దానికి ఫ్రెంచ్లో మిజాన్ సీన్, యాక్చువల్లీ ఫ్రెంచ్ వాళ్ళు డైరెక్షన్ అన్నామంటే మిజాన్ సీన్ అంటారు. అంటే ఒక సీన్ని మీరు ఎట్లాగా స్ట్రక్చర్ చేస్తున్నారు, ఎలా అంటే హౌ యువర్ స్టేజింగ్ ది యాక్టర్స్. ఇప్పుడు మనం ఉన్నాము, మీరు అక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు, మాస్టర్ షాట్ ఎక్కడి నుంచి కంపోజ్ చేయాలి, హౌ డు వి కట్ టు క్లోజ్అప్స్ లేటర్ టు ఎడిట్, అండ్ అసలు ఒక సీన్ ఎలా స్టేజ్ చేస్తాం. అందుకనే చాలా ఫ్రెంచ్ సినిమాల్లో డైరెక్టర్ అని వేరు వాళ్ళు, మిజాన్ సీన్ బై అని వేస్తారు. సో అది ఇప్పుడు దాన్ని మన వాళ్ళు కంపోజింగ్ అంటున్నారు, మ్యూజికల్ టర్మ్ వాడుతున్నారు కంపోజర్. ఇట్స్ ద సేమ్. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మన హీరోని బిల్డ్ చేసేటప్పుడు బిల్డప్ సీన్స్ ఉంటాయి చూడండి, ఎంట్రీలు, దానికి మ్యూజిక్, స్లో మోషన్, కెమెరా యాంగిల్స్, లైటింగ్, తర్వాత కాస్ట్యూమ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుచుకొస్తున్నప్పుడు ఎగరాలి, లేకపోతే జుట్టు ఇలా ఎగరాలి, లేకపోతే నేను హార్స్ రైడింగ్ చేస్తుంటే ఈ ఫ్రేమ్ రేట్లో ఈ యాంగిల్లో షూట్ చేసుకుంటూ వెళ్తే ఈ విధమైన స్కోర్ ఉంటే ఎలివేషన్ వస్తుంది. ఇవన్నీ ఏమవుతుందంటే ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీలో ఉన్న రకరకాల టెక్నిక్స్, మ్యూజిక్ అండ్ ఎడిట్ ప్యాటర్న్, ఇవన్నీ ఒక సీన్ యొక్క ట్రెడిషనల్గా అవే ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం కమర్షియలైజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే హీరోలు కూడా ఒక ప్రోడక్ట్స్ అయ్యారు ఇప్పుడు మనకి. హీరో అనేవాడు ఇప్పుడు హీరో కోసం సినిమాకి వస్తున్నారు అందరూ, స్టార్ కోసం. స్టార్ని మనం ఎంత గ్లామరస్గా, ఎంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేయాలి అనే దానిలో ఈ సీన్ కంపోజిషన్ అనేది వచ్చిందేమో అని నా అనుమానం, నా ఉద్దేశం. సార్ రివ్యూస్ అనేది ఒక సినిమా రిజల్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి సార్. అంటే ఒక సినిమా బాగున్నా కానీ రివ్యూ నెగిటివ్ వస్తే ఆ సినిమా కొంతలో కొంత అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. అయితే మన రివ్యూలు రాయకూడదు అనడం కుదరదు, ఎందుకంటే ఇది డెమోక్రసీ. మీరు రాయొద్దు అంటే ఎవరిని ఆపలేము. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సోషల్ మీడియా టైంలో చూస్తూనే కొట్టేస్తున్నారు, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, కామెడీ బాగుంది, ఇది వాట్ ఎవర్. రివ్యూ అంటే ఒక పని కట్టుకుని మీ సినిమాని డ్యామేజ్ చేయదలుచుకుని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రివ్యూర్ ఉంటే అవుతుందండి, చేయగలరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈయన రివ్యూ చదివి సినిమాకి వచ్చేవాళ్ళు సబ్స్టాన్షియల్ ఆడియన్స్ ఉన్నారు అని ఒకళ్ళు ఉంటే ఆ రివ్యూవర్ కన్నా మీ సినిమాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, లేకపోతే ఆ రివ్యూవర్ టేస్ట్ మీ సినిమా టేస్ట్తో క్లాష్ అయినా, ఆ రివ్యూవర్ మీ మీద పగబట్టినా అంటే జరగచ్చు ఒక్కొక్కప్పుడు, లేకపోతే ఆ రివ్యూవర్కి మీరంటే చిన్న చూపు ఉన్నా, ఆర్ మీ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆర్టిస్టిక్గా మీ పట్ల గౌరవం లేకపోయినా, ఒకవేళ కనుక ఇదంతా ఏం లేదురా సీన్ అని అంటే ఒక సబ్స్టాన్షియల్ చంక్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమా చూడకపోవచ్చు ఇనీషియల్గా, ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసిన కొంత ప్రూవ్ అయిందంటే చాలా తక్కువ రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా 100 కోట్లు సంపాదించడం ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ సినిమాలకి, నా దృష్టిలో పెద్ద స్టార్ సినిమాలకి రివ్యూస్ ఆర్ ఇర్రెలవెంట్. అంటే ముందర వెళ్ళిపోతారు, ఓపెనింగ్ థండరస్ ఓపెనింగ్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. ఎందుకంటే దే ఆర్ క్యూరియస్, వాళ్ళ నచ్చిన స్టార్ సినిమా ఎలా ఉంది, బాగుందా, బాగాలేపోయినా చూద్దాం ఒకసారి, ఎందుకు బాగాలేదు అంటున్నాడు అని క్యూరియాసిటీ కూడా వెళ్తారు. బాగుంటే ఇంక చెప్పక్కర్లా, రివ్యూస్ పాజిటివ్గా ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. సో పెద్ద స్టార్లు నేను చూసిన ట్రమెండస్ ఓపెనింగ్స్ ఇన్స్పైట్ ఆఫ్ నెగిటివ్ రివ్యూస్. ఆ తర్వాత మీకు ఏమైనా కొంచెం డిప్ ఉండొచ్చు. బట్ చిన్న సినిమాలు, మీడియం సినిమాలు, ఏవైతే కథాబలంతో నడవాల్సిన సినిమాలు, దర్శకత్వ బలంతో నడవాల్సిన సినిమాలకి నెగిటివ్ క్యాంపెయిన్ రివ్యూ కెన్ డ్యామేజ్ టు సమ్ ఎక్స్టెంట్. సో దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే, అలాంటి వాళ్ళు అంటే సదుద్దేశంతో సద్విమర్శ చేసి నిజంగానే సినిమా బాగుండకపోతే అది వేరే విషయం. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండకూడదని, అంటే దుర్విమర్శ చేసేవాళ్ళు ఉండకూడదని మనం కోరుకోవాలి. సమ్ టైమ్స్ అలాంటి విమర్శ చేసిన దాని కౌంటర్గా ఎవరైనా రాగలగాలి, కాదు వీళ్ళ విమర్శ తప్పు, ఈ సినిమా ఇలాగ చూడండి మీరు, ఇది కరెక్టు, ఈ రివ్యూవర్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అనే అపోజిషన్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కానీ కేవలము రివ్యూస్ చూసి సినిమాల కలెక్షన్స్ రాకపోవడం అనేది పెద్ద స్టార్స్కి వర్తించట్లా. మీడియం, లో మీడియం, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్కి దెర్ ఈస్ ద డేంజర్ ఇఫ్ ద రివ్యూ ఈజ్ నాట్ పాజిటివ్. లేకపోతే ఏమవ్వాలి, రివ్యూ నెగిటివ్గా ఉన్నా వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ ఉండాలి. వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ ఉంటే వెళ్ళిపోతుంది సినిమా, రివ్యూస్ కూడా ఆపలేవు ఇంకా. సో అల్టిమేట్లీ దీనికి ఏంటంటే రూల్, ముడిసరుకు ఏదైతే సినిమా ఉందో అది బాగుండాలి, కంటెంట్ బాగుంటుంది. అంటే ఎన్ని నెగిటివిటీస్ ఉన్నా అధిగమించగలిగే కంటెంట్ సినిమాలో ఉండగలగాలి. ఉన్నప్పుడు ఎంతో కొంత స్కోర్ చేస్తుంది ఐ ఫీల్.
కానీ ఒక సినిమాకి రివ్యూస్ కంటే సార్ సోషల్ మీడియాలో అంటే లైక్ ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్లలో వచ్చే నెగిటివ్ పోస్ట్లే ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి కదా సార్. దానికి రివ్యూల మీద ఎందుకు మేకర్స్ అందరూ ఏం చేస్తున్నారు? లేదు, నేను రివ్యూవర్స్ నేను రివ్యూ ఇస్ అ రైట్ అండి. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ జర్నలిజం, నేను జర్నలిస్ట్ స్టూడెంట్. సో మీరు రాయకూడదు అనడానికి, ఇప్పుడు నేను నా ప్యాషన్తో నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టి నేను సినిమా తీశానండి. ఎవరు బయట ప్రజలు కానీ ఎవరు నిరాహార దీక్ష చేయలేదు కానీ నన్ను సినిమా చేయమని, ధర్నాలు చేయలేదు కదా. నేను నా ఇష్టంతో ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ నేను సినిమా తీశాను. పబ్లిక్ వాడు డబ్బులు కొని రండి అని నేను పబ్లిసిటీ చేస్తున్నా. మీరు రండి, ఈ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి, అట్రాక్షన్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి అని చెప్తున్నా. వాళ్ళు వస్తున్నారు థియేటర్కి. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత నాకు నచ్చలేదు, నచ్చిందని చెప్పొద్దంటే ఎట్లాగా? వాళ్ళు దే ఆర్ పేయింగ్ మనీ టు వాచ్ యువర్ ఫిల్మ్, దెన్ దే విల్ సే ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అంటాడు. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా టెండెన్సీలో కొంత కెలకడం, అంటే ఒక చిన్న నెగిటివిటీ అనేది మనకి ట్రాక్షన్ ఎక్కువ వస్తుంది. ఒకటి ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే ట్రాక్షన్ వస్తుంది అనే ఒక సెక్షన్ చేస్తే అది స్నోబాల్ అవుతుంది. స్నోబాల్ అయ్యి అదే చెప్తున్నా కదా, మీకు ఏమైనా దురుద్దేశం ఎజెండా ఉందనుకోండి, మీ మీద నాకు పర్సనల్ గ్రడ్జ్ ఉంటే, లేకపోతే మీ సినిమాల పట్ల నాకు తక్కువ భావన ఉంటే, నేను మీకు అది చిన్న కెలికి మిమ్మల్ని స్నోబాల్ చేయొచ్చు, అంటే సిచ్యువేషన్ నేను బ్యాడ్ చేయొచ్చు. కాబట్టి రెండు విధాలుగా మనం ఎట్లా దీన్ని అపోజ్ చేయాలి ఆ ప్లాట్ఫామ్స్ మీదే అనే మెథడ్స్ కోసం వెతకాలి తప్ప మన కంట్రోల్ లేదు. యూ కెనాట్ ఆస్క్ సంబడీ టు పుట్ ఎ పోస్ట్ కదా. ఫోన్లో నేను ఇప్పుడు ఏంటి ఫస్ట్ హాఫ్ అయిపోయింది, హీరో ఎంట్రీ బాగుంది, మ్యూజిక్ అదిరిపోయింది, లేదా బాగాలేదు, బోర్ కొట్టేస్తుంది, ఇలా కొట్టేస్తున్నారు. అంతే. సో దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డు. ట్విట్టర్లో ప్రతిసారి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాని కౌంటర్ ఏమైపోయింది సార్, ఇప్పుడు సినిమా మంది యావరేజ్గా ఉన్నా కూడా ఈ సినిమా బాగుంది అని మనం ఎలాగా చేయాలి అంటే మన ట్వీట్స్ మన వాళ్ళు వేయించాలి. దట్స్ బికమ్ ఎ బిజినెస్ నౌ. హౌ టు క్రియేట్ పాజిటివ్ ఇమేజ్, నెగిటివిటీని ఎలా కిల్ చేయాలి మనం ఆన్లైన్ సోషల్ మీడియా, ఇదంతా ఒక విషవలయంలాగా ఒక కూపంలాగా తయారైపోకుండా మనం జాగ్రత్త పడాలి. వీటన్నిటికీ జవాబు ఆడియన్సేనండి. ఆడియన్స్ ఎప్పుడైతే మంచి సినిమా బయటకు వచ్చి వాళ్ళు చెప్పగలగాలి ఇది బాగుంది చూడండి అని. వర్డ్ ఆఫ్ మౌత్ని కొట్టే పబ్లిసిటీకి ఎక్కడా లేదు నాకు తెలిసి. ఇఫ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ స్ట్రాంగ్, ఇఫ్ యువర్ పీపుల్స్ ఎఫెక్షన్ ఫర్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనుకోండి, ఇప్పుడు సోషల్ మీడియా టైంలో అది సినిమాని హెల్ప్ కూడా చేస్తుంది. అది నెగిటివిటీ ఎంత డ్యామేజ్ చేస్తుందో పాజిటివిటీ కెన్ లిఫ్ట్ ద ఫిల్మ్ ఓవర్ నైట్. ఇప్పుడు మీరు రాత్రి ఒక ప్రీమియర్ వేసారనుకోండి సార్, రాత్రి వేసిన ట్వీట్స్కి పొద్దునకి మీకు ఓపెనింగ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని బోత్ సైడ్ ఆఫ్ ద సేమ్ కాయిన్ మనం చూడాలి. బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సరే, ఈ ప్రీమియర్ షోస్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది కదా, పెయిడ్ ప్రీమియర్స్ అనేది అండ్ సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బాగుంటే ప్లస్ అవుతుందండి, లేకపోతే మైనస్, సింపుల్. అది దాని తర్వాత జనాలకు ముందే తెలిసిపోతుంది కదా. అంటే అది దట్స్ అ రిస్క్ దట్ ద ఫిల్మ్ మేకర్ హెస్ టు టేక్. ఫర్ ఎగ్జాంపుల్ మేము అష్టాచమ్మ 2008లో ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్ అంటున్నారు. అష్టాచమ్మ సెప్టెంబర్ 5వ తారీఖు రిలీజ్ అంటే సెప్టెంబర్ 1వ తారీఖు విశాఖపట్నంలో, సెప్టెంబర్ 2వ తారీఖు విజయవాడలో పెయిడ్ ప్రీమియర్ చేస్తాం. అంటే పబ్లిక్ ప్రీమియర్స్ అంటాం, అప్పుడు పెయిడ్ అనేవాళ్ళు కాదు. టికెటింగ్ పెట్టి టికెట్లు కొనుక్కొని జనాలు చూశారు 3 days బిఫోర్ ద యాక్చువల్ రిలీజ్. అప్పుడేంటి శాటిలైట్ తప్ప ఓటీటీ లేదు. సో మీకు ఆ 2 రోజుల్లో టాక్ బాగాలేదంటే మొత్తం వాష్అవుట్ సినిమా. అంటే థియేటర్ రిలీజ్ వాష్అవుట్, మన శాటిలైట్ కూడా వాష్అవుటే. బట్ మన నిర్మాత రిస్క్ తీసుకున్నారు బికాస్ ఈ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్. రామ్మోహన్ చేశారు, సురేష్ బాబు గారు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. మేము వైజాగ్లో విజయవాడలో చేసాం, ఎక్సలెంట్ రెస్పాన్స్ రాగానే ఓకే రిలీజ్ ప్లాన్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరి ఆడియన్స్. సో ఇమీడియట్గా వీ వెంట్ ఫర్ అ ప్రాపర్ రిలీజ్ ప్లాన్తో ఆయన ముందుకు వెళ్ళిపోయారు డిస్ట్రిబ్యూషన్లో. అది ఇండివిజువల్ నిర్మాత యొక్క డెసిషన్. నిర్మాత దర్శకుడు కూర్చుని దీనిలో రిస్క్లే ఉన్నాయి, దీనిలో కనుక ఈ విషయం బయటపడిపోతే ఓపెనింగ్ ఉంటుందా, ఈ విషయం బయటపడిపోతే ఓపెనింగ్ ఉండదా, ఇవి మనం తీసుకుని చేయాలి. ఇప్పుడు 2 విధాలు కూడా కొన్ని సినిమాలకు నెగిటివిటీ కూడా వచ్చింది. ప్రీమియర్ చేసిన వాళ్ళకి అరే ఏం లేదురా అని 4-5 అన్నారనుకోండి, అదల్లా స్నోబాల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, ఓటీటీలో 1 monthలోనే వచ్చేసేయడం వలన అంతమంది ఎలా ఉండేది, ఒకసారి చూడొచ్చురా అనే సినిమా 10 మంది ఒకసారి చూడొచ్చురా అంటే వచ్చేవాడు థియేటర్కి ఒకసారి చూడడానికి. ఇప్పుడు ఒకసారి చూడొచ్చురా ఓటీటీ వచ్చినప్పుడు చూద్దామని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడొచ్చురా ఆడియన్స్ థియేటర్ రావట్లా. అంతమంది పాపం. ఇప్పుడు మీరు కానీ ఓటీటీని మీరు జరిపారనుకోండి 3 monthsకి ఫర్ ఎగ్జాంపుల్, మనం నిర్ణయం తీసుకుందాం, మేము ఓటీటీలకి సినిమా రిలీజ్ అయ్యి 3 నెలల వరకు ఇవ్వం అంటే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి చూడొచ్చా, అయితే వెళ్దాం సరదాగా, ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 3 నెలల తర్వాత లెట్ మీ ట్రై అనే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వేసి 1 monthలో అంటున్నారో, అటు ఇటుగా ఉంటే వాడు అటే వెళ్తున్నాడు. ఓటీటీలు చూసుకుందాం, బాగుంటే వస్తారు. కోర్ట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇఫ్ ద మూవీ ఈస్ గుడ్ దే విల్ కమ్. మరి ఆ టైంని చేంజ్ చేయవచ్చు కదా సార్, అంటే 1 month దట్ ఈస్ నాట్. నేను అదే చెప్తున్నాను, నిర్మాతలు కూర్చుని
ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇది ఒక కాన్ఫ్లిక్ట్, పెద్ద పెద్ద సినిమాలు కూడా దెబ్బ అవుతుందండి. కాబట్టి నిర్మాతలు కూర్చుని నేను మన ప్రొడ్యూసర్ గారితో కూడా అదే అన్నాను, మీ నిర్మాతలందరూ కూర్చుని నిర్ణయం తీసుకోవాలి సార్, కన్సల్టింగ్ విత్ స్టార్స్తో కూర్చుని పెద్ద స్టార్స్తో మాట్లాడి మనకి నిజంగా థియేట్రికల్ పొటెన్షియల్ ఉంది అని నమ్మకం ఉంటే, మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉంటే, మన స్టార్ పవర్ మీద మనకు నమ్మకం ఉంటే, ఆడియన్స్ మన థియేటర్కి రప్పించగలమని నమ్మకం ఉంటే ఉంది కాబట్టి కంటెంట్ మీద సినిమా రిలీజ్ చేసి 2 months తర్వాత మేము ఓటీటీకి అమ్ముతామండి బేస్డ్ ఆన్ ద రిజల్ట్ అందాం సరదాగా. అసలు ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు రివైవ్ థియేట్రికల్ బిజినెస్. థియేటర్లో ఉండే మజా వేరు కదండి. ఇప్పుడు నేను థియేటర్లో సినిమా చూసేటప్పుడు నేను సినిమా ప్రపంచంలోకి వెళ్తున్నా, లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఓటీటీలో చూస్తుంటే సినిమా నా ప్రపంచంలోకి వస్తుంది. నేను టీవీలో చూస్తున్నాను, ఇంట్లో వాళ్ళు పని చేస్తున్నారు, కుక్కర్ సౌండ్ అవుతుంది వంటింట్లో, పని వాళ్ళు ఏదో వచ్చి ఇల్లు తుడుస్తున్నారు, ఈ ప్రపంచం మధ్యలోంచి నేను సినిమా చూస్తున్నా. సో డిస్ట్రాక్షన్ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ మై వ్యూయింగ్. ఫోకస్ ఎప్పుడు ఉండదు. కథ కూడా ఎలా నేను బయటికి వెళ్ళి ఎక్కడైనా ఏమైనా భోజనం చేసి వస్తే మళ్ళీ కథ అయిపోయింది, మళ్ళీ రివైండ్, మళ్ళీ ఫార్వర్డ్. సినిమా అలా కాదు, మ్యాజిక్ అది. వన్స్ ఐ గో ఇన్ టు ద థియేటర్ ఐఎమ్ ఇన్ టు దట్ వరల్డ్. దాంట్లోనే కూర్చుంటాం. అది ఆ మ్యాజిక్ నాకు తెలిసి మనుషులు ఎప్పటికీ కోల్పోవడానికి ఇష్టపడరు ఆడియన్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఓటీటీ ఇంకా ఫ్యూచరు, ఓటీటీ లాగా ఇంకా ఎవరు థియేటర్కి రారు అని నమ్మేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాం మనం, కంగారు పడిపోయి. లేదు సార్, ఓటీటీ మనల్ని ఏమైనా రూల్ చేస్తుందా సార్? ఎందుకంటే కొంతమంది మేకర్స్ అన్నారు ఓటీటీకి ముందే ఒక స్టోరీ లైన్ ఏమని అనుకుంటే ఓటీటీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ లైన్తో ఈ కాంబినేషన్లో ఈ హీరోతో సినిమా తీస్తున్నాం, మీరు ఇంత రేంజ్కు కోట్ చేస్తారా, ఇంత రేంజ్ ప్రాఫిట్స్ వస్తుందా? అది కొంత జరుగుతుందో నేను విన్నానండి. సో వాళ్ళు రూల్ చేస్తున్నట్టే కదా? 100%. అది ఎందుకు రూల్ చేస్తున్నారంటే మనం ఆ రూల్ ఇచ్చాం మన వాళ్ళకి. అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ అది. వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే టెల్ మీ ద స్టోరీ, టెల్ మీ ద కాంబినేషన్. వాళ్ళకి డేటా ఉంటుంది కదా, ఈ స్టార్కి ఇంతమంది డేటా, ఇంత ఐబాల్స్ ఉంటాయి, ఈ స్టార్కి ఇంత స్టిక్కీనెస్ అంటారు, ఈ స్టార్ సినిమా నాన్ స్టాప్గా చూస్తున్నారు, మొదలైతే చివరి వరకు చూస్తున్నారు, ఈ స్టార్ సినిమాకి రిపీట్ ఉంది, ఈ స్టార్ సినిమాకి ఇన్ని సబ్స్క్రిప్షన్ బేస్ ఇంత పెరుగుతుంది, ఈ లెక్కలు వాళ్ళకే ఉంటాయి కదా డేటాబేస్. ఆ బేసిస్ మీద వాళ్ళు ఏమంటారు, ఓకే ఈ స్టార్ ఈ కాంబో అయితే మనం ఇంత డబ్బులు పెట్టి కొనొచ్చు, ఈ స్టార్ ఇంత కాంబో అయితే ఇంత కాదు, తక్కువ వాళ్ళైతే ఇంత, ఇలా వాళ్ళ కేటగిరీస్లోకి. సో మీరు అప్రోచ్ అయినప్పుడు మీ ప్రాజెక్ట్ ఈ కేటగిరీలో పడుతుందండి, మేము ఎంత ఇవ్వగలం అంటారు వీళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఓకే థియేటర్కల్ బిజినెస్ అనేది సెకండరీ, ముందు నేను సేఫ్ అయిపోవాలి సినిమా తీసేసి, ఓటీటీలో మ్యాక్సిమం నేను బయట డబ్బులు లాగేసి థియేటర్కి తూతూ మంత్రం చేద్దామని ఎప్పుడైతే మీరు థింకింగ్లోకి వెళ్ళారో థియేటర్కల్ బిజినెస్ విల్ ఫాలో. మన ఆడియన్స్కి మన అమీర్ ఖాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన, మన బిజినెస్ మోడల్ ఇప్పుడు ఏమైందంటే, ఏమండి ఇదిగో మా సినిమా చాలా బాగుంది, మిస్ అయితే పర్లేదు 1 monthలో వచ్చేస్తున్నాం అని చెప్తున్నాం అండి, మనం ఎలా వస్తారో అని అడిగాడు ఆయన ప్రశ్న. సో మనం ఏం చెప్పగలగాలి, మేము బ్రహ్మాండంగా తీసాం, బాగా నమ్ముతున్నాం, ఈ రిజల్ట్ని బట్టి మేము అమ్ముతాం ఓటీటీకి. కొంతమంది నిర్మాతలు రిలీజ్ అయిన తర్వాత అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి, ఒక 2-3 సినిమాల గురించి నేను విన్నాను, అండ్ దే డిడ్ వెల్. సో అది చేయగలిగినప్పుడు థియేట్రికల్ బిజినెస్ రివైవ్ అవుతుంది. ఓటీటీ ఎప్పుడు దానికి డ్యామేజ్ ఉండదండి. ఓటీటీ ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యూయింగ్, రిపీట్ వ్యూయింగ్ ఉన్న బిజినెస్ అది. సో అది మొత్తం మానవుడు అనేవాడు సంఘజీవి, ఇంట్లోనే తిండి, ఇంట్లోనే చదువు, ఇంట్లోనే కాలేజీ, ఇంట్లోనే స్కూలు, ఇంట్లోనే సినిమా అంటే కొంతకాలం చేయగలరు కానీ జీవితాంతం చేయలేరు, పిచ్చెక్కుతుంది మనుషులకి. దే వాంట్ టు గెట్ అవుట్. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఆన్ దోస్ టర్మ్స్. అలా ఆలోచించగలిగితే మళ్ళీ మనం థియేటర్స్కి జనాల్ని, చిన్న సినిమాలకి ముఖ్యంగా, ఇప్పుడు పెద్ద సినిమా అనేది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మిగతా ఇప్పుడు ఎలా నడవాలి బిజినెస్, చిన్న సినిమాలో నడిపించాలి, మీడియం సినిమాలో నడిపించాలి. సో ఐ ఫీల్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూర్చుని చర్చించుకుని మనం థియేటర్కల్ బిజినెస్ని రివైవ్ చేయాలి, జనాలు మళ్ళీ థియేటర్ రప్పించాలి. ఓటీటీ, ఐ లవ్ ఓటీటీ, నేను చాలా సినిమాలు ఓటీటీలో చూస్తూ ఉంటాను, అది తప్పేం కాదు అది, బట్ థియేటర్ ఈజ్ థియేటర్ ఐ ఫీల్. సో పిఆర్ టీమ్ కూడా, మేకర్స్ ఎక్కువ పిఆర్ టీమ్ని నమ్ముకుంటున్నారని ఒక నెగిటివ్. అదేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఆత్రేయ గారు మాట అనేవారు, శబ్దం తెలియని వాడే చప్పుడు చేస్తాడని. ఇప్పుడు శబ్దం మీరు ఎలా చేయాలి అందంగా, ఒక కథను ఎలా చెప్పాలి బలం తెలియనప్పుడు హీరోని పెట్టి టమ్మ మ్యూజిక్ ఇచ్చేసి బిల్డప్లు ఇచ్చేసి ఏదో చేసి మీరు సోషల్ మీడియాలో దాన్ని మేనేజ్ చేసేసి ట్వీట్లు పెట్టేసి ఇన్స్టాలో రీల్స్ పెట్టేసి ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుగా చేసి ఒక చిన్న హిస్టీరియా సృష్టించి ఫస్ట్ 3 days లాగేసి తర్వాత పెద్దగా ఏం లేదండి అనే లోపల మీకు డబ్బులు మీకు వచ్చేసేయాలి. అలాంటి థింకింగ్ ఉన్నప్పుడు పిఆర్ టీంలే పనిచేస్తాయి. మరి ఒరిజినల్గా సినిమా కావాల్సిన పిఆర్ టీం కాదు, రైటింగ్ టీము, మంచి డైరెక్షన్ టీము, అవన్నీ ఉన్నప్పుడు మీకు కథాబలం మీద ఎంత నడవగలం అనే దమ్ము బయటపడుతుంది. లేనప్పుడు ఏంటంటే మీ కంటెంట్ మీద నమ్మకం లేనప్పుడు మీ పిఆర్ టీం అవసరం అవుతుంది. పిఆర్ టీం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే బాబు ఇదిగో పరిస్థితి కొంచెం 50-50గా ఉంది, దీన్ని జనాల్లోకి ఎలాగైనా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి,
ఏం చేస్తే ట్రాక్షన్ వస్తుంది సోషల్ మీడియాలో, ఏం చేస్తే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఒకవేళ సినిమా కనుక బాగాలేదని టాక్ వస్తే దాన్ని మనం ఎలా బీట్ చేయగలం, ఇదంతా పిఆర్ టీం పని. అంతమంది పిఆర్ టీము ఉన్న దీన్ని పబ్లిష్ చేసేది. ఇప్పుడు ఉన్నదాన్ని రెస్క్యూ చేయాల్సిన టైం కూడా పిఆర్ టీంకి పడుతుంది. ఆ కల్చర్ ఎంత తగ్గితే అంత మంచిది. అంటే దానికి సినిమా బలంగా ఉండాలి, సినిమా మీద నిర్మాతలకి దర్శకులకి నమ్మకం ఉండాలి. దాన్ని జస్ట్ కేవలం ఒక అడ్వర్టైజింగ్ కమర్షియల్ ప్రోడక్ట్లో కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్ట్ ప్రోడక్ట్ కింద చూసినప్పుడు దెన్ వీ క్యాన్ సెట్ దీస్ టర్మ్స్. లేదంటే మీరు అన్నప్పుడు దానికి సంబంధం లేని వాళ్ళందరూ ఆ మీడియంని డామినేట్ చేయడం మొదలెడతారు. సినిమాని డామినేట్ చేయాల్సింది ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండి. వెన్ పిఆర్ టీము, వెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనుకోండి సినిమాని, దెన్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. బాంబేలో ఇప్పుడు పెద్ద కంప్లైంట్ ఏంటి, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్లో ఒక 4 ఆడిషన్కి వస్తే వాళ్ళలో ఎవరికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి పాత్ర ఇస్తున్నారు, నటన బట్టి కాదు. ఇప్పుడు మీరు, నేను, ఆయన నా నటుల కింద ఆడిషన్కి వెళ్తే మీకు ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే మీకంటే నేను ఆడిషన్ బాగా చేసిన పాత్ర మీకే వస్తుంది, ప్రమోషన్ కోసం. ఇఫ్ దట్ ఈస్ యువర్ యార్డ్ స్టిక్, ఆబ్వియస్లీ సినిమా మీ చేతుల్లోంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. అది మీరు మార్చాలి అంటే కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, కథలు మంచిగా రాయాలి, సినిమాలు బాగా తీయాలి, నమ్మకం ఉండాలి, దాని మీద నమ్మకం ఉండాలి, ఆడియన్స్ మీద నమ్మకం ఉండాలి. అండ్ ఆడియన్స్ని రప్పించగలిగి, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా మన హీరోలు కొన్ని కమర్షియల్ పొటెన్షియల్ గురించి మనకు ఎంత నమ్మకం ఉంది, అలాంటప్పుడు వాట్ ఈస్ స్టాపింగ్ అస్? దట్స్ మై క్వశ్చన్. సార్, సారంగపాణి జాతకం సినిమా బిజినెస్ ఎలా జరుగుతుంది సార్? బిజినెస్ గురించి నేను చెప్పకూడదండి, నిర్మాత చెప్పాలి. బట్ ఆయన బేసికలీ ఆయన కృష్ణప్రసాద్ గారు నాతో ఎప్పుడు ఏం చెప్తారంటే, సినిమా నీ గొడవలో నుండు, నా గొడవలో నేను ఉంటా, రిలీజ్ ఇది, మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి నాకేమైనా అవసరం అయితే నీకు చెప్తాను, నీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్. అలా ఉంటుంది. యూజువల్లీ నేను ఆ ఫ్యాక్టర్స్ ముందు నుంచి జెంటిల్మన్ సంమోహనం టైంలో కూడా ఐ డోంట్ ఇంటర్ఫియర్. నాకు కావాల్సింది ఏంటంటే ఆయన సేఫ్ అవ్వాలి, ఆయన హ్యాపీగా మంచి ప్రాఫిట్తో ఈ సినిమా, అలాంటి మెటీరియల్ నేను ఆయనకి ఇచ్చాను నేను నమ్ముతున్నాను. కంటెంట్ పరంగా వీ హ్యావ్ డెలివర్డ్ టు హిమ్. ఆయన ఇంకా దాన్ని అంటే ఏ స్థాయిలో దాన్ని సక్సెస్ చేయాలి అనేది రకరకాల ఫ్యాక్టర్స్ చెప్పాను కదా. ఇప్పుడు రిలీజ్ టైము, తర్వాత పిఆర్, తర్వాత పబ్లిసిటీ క్యాంపెయిన్, ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు టికెట్ ప్రైసెస్ రెగ్యులర్గా ఉంటాయి కొంచెం. బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా సినిమాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు కాలక్షేపానికి సరదాగా ఖాళీగా ఉంది కదా అనేవాళ్ళు తగ్గిపోయారండి సినిమాకి వచ్చేవాళ్ళు. ఏసీలో కూర్చుందామని అలా వచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. సినిమా ఏమన్నా పర్లేదండి, నాట్ బ్యాడ్ అండి అంటే నాట్ బ్యాడా అయితే ఆగుదాం అనే అలా ఉంది పరిస్థితి. కాబట్టి మంచి సినిమా తీయాలి, సినిమా తీసి ప్రేక్షకులకు అది కనెక్ట్ అవ్వాలి, అయితే చూస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే రావడం కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా థియేటర్ రావడం అనేది. టికెట్ రేట్ పై మీ కామెంట్ చెప్పండి సార్, అసలు పెంచడం ఓకేనా కాదా? అంటే అది కాంప్లికేటెడ్ ఆర్గ్యుమెంట్ అండి, ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ ఇట్. ఏం చేసినా కాంట్రవర్షియల్ అవుతుంది ఇప్పుడు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీసినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా టికెట్ ప్రైస్ పెంచుతున్నారు. జనాలు అంటే పోస్ట్ కోవిడ్ నేను చూసిన టెండెన్సీ ఏంటంటేనండి, నేను 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలంటే 5 కోట్ల సినిమాకి అవసరం 200 రూపాయల టికెట్, సినిమా చిన్నది కదా ఓటీటీలో చూసుకుందాం లేదు. ఎందుకంటే 200 రూపాయలు నాకు సంవత్సరం అంతా ఓటీటీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నేను 200 పెట్టి టికెట్ కొనాలంటే సినిమా కనీసం 1000 కోట్లది అయితే సమ్హౌ ఇట్స్ వర్త్ ఇట్ అనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది ప్రేక్షకులు వెళ్ళారు అనే ఒక అది డేంజర్. ఎందుకంటే 1000 కోట్ల సినిమా సంవత్సరానికి ఒకటే వస్తుంది, లేదా 2 సంవత్సరాలు కూడా వస్తుంది. మన రోజు చూసే సినిమాలంటే 15-20 కోట్లు 30 కోట్ల సినిమాలు ఉంటాయి. వాటికి కూడా మనం టికెట్లు పెంచామనుకోండి, అసలు ధరలు పెరిగిపోయి విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నప్పుడు ఇండియాలో చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీకు వెస్ట్లో కూడా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే. థియేటర్ టికెట్స్ ఎక్కువ ఉంటాయి మీకు యూఎస్లో కానీ యూరోప్లో కానీ. కాబట్టి చీపెస్ట్ ఎంటర్టైన్మెంటే మీరు ఎక్స్పెన్సివ్ చేశారనుకోండి. కొన్ని మల్టీప్లెక్స్లో 300 రూపాయలు పాప్కార్న్. అవును సార్, మనం కొనుక్కుంటాం చూడండి, చిన్న పాప్కార్న్ పౌచ్ 10 రూపాయలకి వస్తుంది. ఇంట్లో ఎట్లా అంటే అయిపోతుంది డబ్బా. ఆ డబ్బా 300 రూపాయలు పెట్టి కొనాలి మీరు. బయట వేవి రాకూడదు అంటాడు. మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్ళడానికి ఫైట్ చేయాల్సి వస్తుంది ఒకప్పుడు. ఈ గొడవల మధ్యలో హౌ కెన్ యూ బ్లేమ్ ద ఆడియన్స్? సో ఇంకోటి ఒక ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్ ఏమంటారంటే, ఒక అతను నాతో మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు, అరే నీకు నచ్చి నువ్వు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నావురా, నేను దానికి ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలరా అని అడుగుతున్నాడు. నేనేం చెప్పాలి అతనికి జవాబు? అంటే దానికి జవాబు అంటే నాది ప్రీమియం ప్రోడక్ట్. ఇప్పుడు చిన్న కారుకి ఇంత డబ్బులు పెట్టాలి, నాది పెద్ద కారు, నాది BMW, నాది వోల్వో, లేకపోతే నాది మర్సిడీస్ కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి మనం అడుగుతున్నాం. అప్పుడు వాడు ఏమన్నాడంటే, నేను కారు టెస్ట్ డ్రైవ్ చేసుకుని అప్పుడు నచ్చితేనే కొనుక్కుంటాను నేను,
సినిమా నాకు టెస్ట్ డ్రైవ్కి ఇస్తావా అని అడిగాడు. నేను చూసి నచ్చితే ఇస్తాను నీకు 1000 రూపాయలు, ఓకేనా? విచ్ వీ కాంట్ డూ ఆబ్వియస్లీ, బికాస్ సినిమా ఈజ్ ఆర్ట్ ఫామ్ అది. సో ఇలాంటి డిబేట్లు ఉంటాయి. కానీ ఒక పక్కన బడ్జెట్స్ పెరుగుతున్నాయి, మరి నిర్మాతలకు రిస్క్ పెరుగుతుంది, మరి దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలి? సో ఇది మళ్ళీ నేను అన్నట్టు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుని చేయాలి. నిర్మాతలు, యాక్టర్లు, దర్శకులు కూర్చుని బడ్జెట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని బట్టి మన టికెటింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అని. దీనికి ఏది సింపుల్ సొల్యూషన్ ఉండదండి. వీ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నిర్మాత ఏమంటారు, ఐఎమ్ పేయింగ్ సో మచ్ టు ద ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, ఐఎమ్ పేయింగ్ సో మచ్ టు అంటారు. కాబట్టి ఈ సమస్యల మధ్యలోంచి దే హ్యావ్ టు సిట్ అండ్ సాల్వ్. మాలాంటి సారంగపాణి జాతకం సినిమాకి ఆ సమస్య లేదు. మాది మీడియం రేంజ్ సినిమా, చక్కగా అందరికి అందుబాటులో ఉన్న టికెట్లు ఉంటాయి. హ్యాపీగా కుటుంబం అంతా వచ్చినా కూడా ఇది వర్త్ ఎవ్రీ పెన్నీ. సార్ ఇది ఇంతకుముందు సమ్మర్కి ఏం చేసి పోస్ట్ పోన్ చేశారు కదా సార్? సమ్మర్ కాదు, డిసెంబర్కి. డిసెంబర్ నుండి సమ్మర్కి ఏం చేసి పోస్ట్ పోన్ చేశారు కదా? అది ఎందుకు పోస్ట్ పోన్ చేయడానికి? సింపుల్గా అప్పుడు పుష్ప వచ్చిందండి. పుష్ప భయంకరమైన ఒక ఉప్పెన్లాగా వచ్చింది అది. కాబట్టి మేము 20th రావాలి. వీ డిసైడెడ్ నో. తర్వాత జనవరి అంతా మీకు తెలుసు కదా, సంక్రాంతి సీజను, ఆ హడావిడిలో మాకు థియేటర్స్ ఉండవు. ఫిబ్రవరిలో ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అవుతుందా వెళ్తుందా 2 డేట్లు అనుకున్నాం. నిర్మాత గారు వాజ్ నాట్ కంఫర్టబుల్. వద్దులే మోహన్, ఐ వాంట్ టు కమ్ ఇన్ సమ్మర్, ఇఫ్ దట్స్ ఓకే అని. ఫైన్ అండి, నేను ఎప్పుడో సినిమా కంప్లీట్ చేసేసి ఇచ్చాను ఆయనకి. సో ఆయన సమ్మర్ అయితే నాకు ఈ సినిమా సమ్మర్కి రావాలని ఆయన అనుకోవడం వల్ల వీ డిసైడెడ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సార్. మీ సారంగపాణి జాతకం సినిమా హిట్ అవ్వాలని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మీరు తీయాలని, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలు కూడా మీరు ట్రై చేయాలని, పెద్ద పెద్ద హీరోల సినిమాలు కోరుకున్నాను తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.